అందరికీ శుభాకాంక్షలు. త్వరలోనే అమ్మా నాన్న కాబోతున్నందుకు ఒక భగవంతుడు మీకు వీడియో చూపించి ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం ఉందని ఇక్కడ వరకు పంపించారు. మీరు గుడికి వెళ్ళి ఉంటారు, చర్చిలకు వెళ్ళి ఉంటారు, మసీదులకు వెళ్ళి ఉంటారు. అక్కడ కూడా మీకు ఒక ప్రసాదం పెడతారు. ఇక్కడ కూడా ఒక ప్రసాదం దొరికిద్ది, అన్న ప్రసాదం. ఇవాళ కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రోజు 5 నుంచి 10 ప్రెగ్నెన్సీలు వస్తాయి ఇక్కడ. అట్లాగే మీకు కూడా త్వరలోనే వస్తుంది. కాకపోతే ఈ లోపు కొద్దిగా భయంగా ఉంటుంది. ఈ భయాన్ని పోగొట్టడానికి భగవంతుడు మా వెనకాల ఉన్నాడు అనే ఆలోచన మీరు చేస్తే తప్పనిసరిగా మీ ప్రెగ్నెన్సీ కూడా త్వరలోనే వస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ రప్పించడానికి ఆహారం అనేది ప్రధానం, మీరు అది గుర్తించాలి. సంతానానికి ఆహారమే మూలాధారం. వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారం అనేది చాలా ముఖ్యం. అందుకే మీరు ఆహారం పట్ల శ్రద్ధ పెట్టాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఎలాంటి ఆహారం మంచి ఆహారం అనే విషయం మీకు తెలియడానికి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అవి కూడా జ్ఞాపకం పెట్టుకుని ఆచరణలోకి పెట్టండి. మంచి మనసుతో తయారు చేసుకోవాలి. అంటే మీ అమ్మలాగా, మీ అమ్మ ఎలాగైతే నా బిడ్డ బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలని ఆలోచన చేస్తూ వండుతుంది కాబట్టే మీకు అంత శక్తి వస్తుంది ఆహారానికి. ఇక్కడ కూడా మీరు నాకు బిడ్డ పుట్టాలి, ఈ ఆహారం ద్వారా నాకు సంతానం కలగాలి, నా వీర్య వృద్ధి, అండాల క్వాలిటీ బాగుండాలి అనే ఆలోచన చేస్తూ వండుకుంటే ఆహారానికి శక్తి వస్తుంది. తర్వాత మంచి మనసుతో స్వీకరించాలి. మీరు కూడా టీవీలు కానీ ఫోన్లు కానీ చూస్తూ తినకోకుండా భగవంతుడు ప్రసాదంగా, మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంగా, యేసుప్రభుని నమ్మితే యేసయ్య ప్రసాదంగా, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా ఆహారాన్ని లోపలికి తీసుకోవాలి. ప్రతిరోజు ప్రతి ముద్ద అలాగే చేయాలి. ఇక మూడోది, మంచి చేతుల మీదుగా మీకు అందాలి. మంచి చేతులంటే మీరు ఇంట్లో పులిహార తింటే ఒట్టి పులిహారే. అదే పులిహార మరి గుడిలోకి వెళ్ళి పూజారి గారి ద్వారా తీసుకుంటే ఏమైంది? ప్రసాదం. బ్రెడ్ ద్రాక్షరసం రోడ్డు మీద తింటే ఒట్టి బ్రెడ్ ద్రాక్షరసమే. అదే పాస్టర్ గారు ఇస్తే ప్రసాదం. ఎందుకని? భగవంతుడి ప్రార్థన, ఆ దేవుడు మంత్రజలం దాని మీద ఉంటుంది. అలాగే ముస్లిమ్స్ హలాల్ చేస్తారు. ఇవన్నీ కూడా అన్ని మతాల్లో ఉన్నాయి. మీరంతా అనుకోవచ్చు, ఏదో చెప్తున్నారు డాక్టర్ గారు, డాక్టర్ అయ్యుండి ఇలాంటి విషయాలు చెప్తున్నాడు ఏంటి అనుకోవచ్చు. మనం అందరం ఆక్సిజన్ పిలిచి బతుకుతున్నాం. ఏది ఆక్సిజన్ చూపించు అంటే నీకు కనిపించదు, నేను చూపించలేను. కానీ ఆక్సిజన్ లేదా? మనం బ్రతుకుతున్నామంటే ఆ శ్వాసే కదా మన బ్రతుక్కి మూలాధారం. అలాగే ఇక్కడ కూడా ఆహారం అనేది చాలా ముఖ్యం. మీ ఆలోచన కూడా దానికి జత చేస్తే దానికి శక్తి వస్తుంది అనేది నేను చెప్తున్నాను. అలాగే ఇక్కడ కూడా మీకు ఒక ప్రసాదం అందాలి, భగవంతుడి ప్రసాదం అందాలి అనే ఉద్దేశంతో ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు దాదాపు 6 నెలల నుంచి మేము నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చే పేషెంట్లందరికీ భోజనం అందిస్తున్నాం. ఇది ప్రపంచంలో ఎక్కడ మీరు చూసి ఉండరు. ఎక్కడైనా చూసారా భోజనం పెట్టడం పేషెంట్లకి? ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ఉండదు. ఆఖరి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టరు. ఇన్పేషెంట్లు హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి లెక్క వస్తుంది కాబట్టి పెడతారు. కానీ ఓపీ పేషెంట్ ఎప్పుడు వస్తారో తెలియదు, ఏ టైంలో వస్తారో తెలియదు. పెట్టడం చాలా కష్టం. ఇది ఎవ్వరూ కూడా సాహసం చేయాల. కానీ ఇక్కడ భగవంతుడి యొక్క ఆశీస్సులతో మేము చేయగలుగుతున్నామంటే కారణం ఆ భగవంతుడు 15,800 మందికి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా సంతానం ఇచ్చే శక్తిని ఆ భగవంతుడు నాకు ప్రసాదించాడు. కాబట్టే నేను మీకు ఇవన్నీ అందించగలుగుతున్నా. ఇవాళ కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మంచి చేతుల ద్వారా అందాలంటే మరి ఆ భగవంతుడికి దగ్గరగా మేము ఉన్నాం. మీకు అక్కడ గుడిలో ఎలాగైతే పూజారి గారి ద్వారా, పాస్టర్ గారి ద్వారా, ఇమాం గారి ద్వారా అందుకుంటే ఎలాగైతే మీకు ఫలితాలు వస్తాయో అలాగే మా ద్వారా కూడా ఆ ప్రసాదం, అన్న ప్రసాదాన్ని మీరు అందుకుంటే మీ కోరికలు కూడా నెరవేరి తొందరలో బిడ్డల్ని పొందుతారనే ఆశతో మేము మా చేతుల మీదుగా ఈ ఆహారాన్ని అందిస్తున్నాం. మంచి చేతుల మీదుగా అందుకోవాలి. మీరు ఇంట్లో తినేటప్పుడు ఈ 3 పాయింట్లు జాగ్రత్తగా చూసుకోండి. మంచి మనసుతో వండాలి, మంచి మనసుతో తినాలి,
మంచి చేతుల మీదుగా అందేటట్టు చూసుకోవాలి. మీ ఆవిడ చేతులు కూడా మంచి చేతులే, మీ ఆవిడ పెట్టినా పర్లా, మీ అమ్మ పెట్టినా పర్లా. అంతేగాని నీ శత్రువులు పెట్టే ఆహారం ఎప్పుడు తినొద్దు, ఎప్పుడు తినొద్దు. ఇలాంటివి చూసుకోండి. అలాగే పేరు ఊరు లేని వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ తినొద్దు, జాగ్రత్త. ఈ విషయాలను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ముందుకెళ్ళండి. ఇంటి దగ్గర కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. మీరు కొంతమంది అనుకుంటారు, నా బొంద ఏదో డాక్టర్ గారు చెప్పారు కానీ ఏముందలే అనుకుంటున్నారేమో. ఇంటికి వెళ్ళి మీరు ట్రై చేయండి అమ్మాయిలు. ఒక్కసారి మీ ఆయన్ని తిట్టుకుంటూ వండండి. ఏదో చచ్చినోడు నా మాట వింటలేదు, వాళ్ళ అమ్మ మాట వింటున్నాడు, మాయిదారు చచ్చినోడు, ముదృష్టపోడు అనుకుంటా తిట్టుకుంటా వండి చూడు. అది మీ ఆయనకి పెట్టి చూడు. మీ ఆయన ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఎవరినో ఒకరిని తిట్టి వస్తాడు, కన్ఫామ్. గట్టిగా తిట్టి వండి చూడు, నిన్నే తిట్టి వెళ్తాడు. వండి పెట్టి నిన్నే తిట్టి వెళ్తాడు. చూసావా? ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ చాలా కార్యక్రమాలు మేము లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా కొన్ని వేల మందికి అన్నదానాలు చేశాం బయట. అలాగే చిన్నపిల్లలకి మేము కళ్ళజోడులు ఇస్తున్నాం. ఎందుకనంటే బ్లాక్ బోర్డు కనపడక హెడేక్ అని చెప్పి స్కూల్ మానేస్తారు. అమ్మ నాన్నలకు అర్థం కాదు, వీడేదో వంక పెట్టి మానేస్తున్నాడు అనుకుంటారు. అలాగంటే వాళ్ళకి ఐ స్క్రీనింగ్ చేయించి వాళ్ళ కళ్ళజోడులు ఇప్పించి వాళ్ళ కంటి చూపుని మెరుగుపరిచి వాళ్ళ చదువులో ముందు దడ్డు చేస్తున్నాం. అలాగే చిన్న పరీక్ష ఫెయిల్ అయినా కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిందంటే చాలు 3-4 రోజులు పేపర్లంతా ఇయ్యే సూసైడ్లు. చిన్న పరీక్ష ఫెయిల్ అయినందుకే చేసేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మేము స్కూళ్ళల్లో సైకాలజిస్ట్ చేత కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే లేడీసు 9 నుంచి 13 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు, ఆడపిల్లలకి టీకాలు వేయిస్తున్నాం. ఏమిటి టీకాలు? ఫ్యూచర్లో గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఆపడానికి టీకాలు ఉపయోగపడతాయి. గర్భసంచి క్యాన్సర్ భారతదేశంలో చాలా విస్తారంగా ఉంది. 100 మంది స్త్రీలు క్యాన్సర్తో చనిపోతున్నారంటే అందులో 80 మంది కేవలం గర్భసంచి క్యాన్సర్తోనే చనిపోతున్నారు. ఈ టీకా వేయడం ద్వారా ఏం చేయొచ్చు? మనం ఫ్యూచర్లో అమ్మ చనిపోకుండా కాపాడుకోవచ్చు. 80% మంది స్త్రీలని క్యాన్సర్ రాకుండా కాపాడుకునే అవకాశం ఈ టీకా ఇవ్వడం ద్వారా ఉంది. అవన్నీ మేము స్కూళ్ళల్లో లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఉచితంగా అందేటట్టు చేస్తున్నాం. అట్లాగే చాలామంది గృహిణులు భర్తతో పాటు భవిష్యత్తు వాళ్ళతో పాటు ఆర్థికంగా నిలబడాలని, వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండాలని కొంచెం కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇంట్లో మిషన్లు, కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందించి వాళ్ళకు కూడా సహకరిస్తున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేము, ఒకటి కాదు చాలా కార్యక్రమాలు. కాళ్ళు లేని వాళ్ళకు కృత్రిమ కాళ్ళు అందించడం, మరి స్కూల్ ఫీజు కట్టలేని వాళ్ళకి, కాలేజ్ బిల్లు కట్టలేని వాళ్ళకి స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టడం, పిల్లలకి స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చేయగలుగుతున్నామంటే అర్థం ఏంటి? భగవంతుడు మాకు ఇస్తేనే అవి మేము ఇవ్వగలుగుతున్నాం. అంటే అలాంటి భగవంతుడు అనుగ్రహం ఉన్న మేము, మా ద్వారా మీకు ఆహారం అందితే మీ బిడ్డ కూడా తొందరగా వస్తుందనే ఆశతోనే మా చేతుల ద్వారా మీకు ఈ ప్రసాదం అందాలి అనే ఆలోచనతో మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఓకే, అర్థమైంది కదా? కాబట్టి మీ అందరూ కూడా ఈ ప్రసాదాన్ని చక్కగా తీసుకుని మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని, మీరు 12 బిడ్డను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఒక్క బిడ్డను కానీ పొందారంటే మీరు మాతృదేవతలు, పితృదేవతలు అవుతారు. కాబోయే అమ్మ నాన్నల్ని, మాతృదేవతల్ని, పితృదేవతల్ని, దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి పంపించాడు, భోజనం పెట్టుకునే అదృష్టం కలిగించాడనే భావంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ ఫోటోలు, వీడియోలు ఎందుకండి? బాగా ప్రచారం చేసుకోవడానికి అనుకుంటానండి అనుకోవచ్చు. మీ అందరికీ భోజనం తెచ్చి పెడితే బాగుంటుందనే ఆలోచన ఆవిడదే. ప్రపంచాన్ని మార్చే ఆలోచన ఆవిడ చేయగలిగింది. అదే ఆలోచనతో మేము ఇన్నాళ్ళ నుంచి చక్కగా ఈ భోజన కార్యక్రమం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? మీ అందరూ చక్కగా ఈ పనులు చూసుకుని కాస్త భోజనం చేసి మళ్ళీ డాక్టర్ గారిని కలిసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఇబ్బంది ఉండదు. అలా మిగతా డాక్టర్లు కూడా ఈ రకంగా చేయగలిగితే మనం ఎంత తీసుకునే ఫీజు? 500 సంవత్సరానికి. 500 సంవత్సరానికి తీసుకుంటున్న నేనే ఇలా నిరాటంకంగా నిత్య అన్నప్రసాదం లాగా ఇవ్వగలుగుతున్నప్పుడు నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఇంకెంత ఈజీగా పెట్టచ్చు. మరి పెట్టలేకపోతున్నారంటే వాళ్ళ మంచి మనసున్నా కూడా వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. మీకు ఎలాగైతే ఒక వీడియో చూపించి భగవంతుడు ఇక్కడికి తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడో ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పించుకోవడానికి వీలుగా, అలాగే వాళ్ళకు కూడా ఈ వీడియో భగవంతుడు చూపించి
ఈ ఫోటో చూపించి వాళ్ళ మనసు కూడా మార్చి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లు కూడా భోజనం పెట్టించుకునేటట్టు చేస్తే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలోనూ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం పడుతుంది అనే ఆలోచనతోనే మేము ఈ ఫోటో వీడియో తీసాం. అర్థమైందా? బాగుందా ఈ ఆలోచన? 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే కదా మిగతా వాళ్ళలో ఈ ఆలోచన వచ్చేది. అలాంటి మంచి ఆలోచన వాళ్ళకు కూడా కలగాలని భగవంతుడు వాళ్ళకు కలిగించడంలో మనం అందరం ఉపయోగపడతాం. మంచి పనిలో మనం కూడా ఉన్నాము అనే విషయంతోనే మీరు ఉండండి. ఇలా మనం తల్లిదండ్రులు చేసే పుణ్యం బిడ్డలకు అక్కడికి వస్తుంది అంటారు. మీరు ఈ పుణ్య కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ ప్రసాదం స్వీకరించడం ద్వారా ఒక పుణ్య కార్యక్రమంలో మీరు నిమగ్నమైనట్టు లెక్క. ఓకే, ఎవ్వరు కూడా ఫోటోలు వీడియోలు తీస్తున్నారని అన్యదా భావించొద్దని మనం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. త్వరలోనే అందరికీ పిల్లలు పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి ఆలోచన ఇచ్చిన మేడం గారు కూడా మిమ్మల్ని దీవిస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.